వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్న ఇజ్రాయెల్. కర్ణాటక వార్షిక క్రైమ్ రేట్ నివేదిక విడుదల. బాగా పెరిగిన డిజిటల్ మోసాలు. పంజాబ్లో నేడు రైతుల బంద్. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. స్తంభించిన రైళ్లు. బీహార్లో నిరసన సందర్భంగా విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ. ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు. తెలంగాణలో ఈ ఏడాది 142 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. జనవరి 3న ప్రారంభం కానున్న హైదరాబాద్ ఎగ్జిబిషన్. ఈ సంవత్సరం తెలంగాణలో 43% పెరిగిన సైబర్ నేరాలు. చికిత్స కోసం ఉత్తర గాజా నుండి గాజా నగరానికి తరలిస్తుండగా ఇజ్రాయెల్ సైన్యం 4 పాలస్తీనియన్ రోగులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్క్లేవ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రి నుండి గాజా నగరంలోని ఆల్ షిఫా ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా ఇజ్రాయెల్ దళాలు 10 మందిలో 4 రోగులను అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న రోగులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని పేర్కొంది. మొత్తం 7 రోగులు ఇండోనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ జోడించింది. మరోవంక ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ మంత్రి ష్లోమ్ ఖర్వీ పాలస్తీనా భూములను ఆక్రమించిన యూదు స్థిర నివాసులతో కలిసి ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని ఆల్ అక్సా మసీద్పై వివాదాస్పద వ్యాఖ్యలతో మాటల దాడి చేశారు. ఇజ్రాయెల్ సైన్యం అన్ని రంగాలలో విజయాలు సాధిస్తున్న క్రమంలో యూదు మత గ్రంథాలు పేర్కొన్నట్లు భవిష్యత్తులో జెరూసలేం నుండి డమస్కస్కు చేరుకుంటామని ఇజ్రాయెల్ మంత్రి ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ మంత్రి ఖర్వీ చొరబాటు వ్యాఖ్యలను హమాస్ ఖండించింది. అతని వ్యాఖ్యలను ప్రమాదకరమైనవిగా హమాస్ నేత అభివర్ణించారు. హమాస్ 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై దాడి ప్రారంభించింది. ఈ కారణంగా దాదాపు 1200 మంది మరణించారు. సుమారు 250 మందిని కిడ్నాప్ చేశారు. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం దాదాపు 100 మంది ఇజ్రాయెల్ సహా విదేశీ బందీలు ఇప్పటికీ హమాస్ చేతిలో ఉన్నారు. వారిలో డజన్ల కొద్దీ చనిపోయినట్లు భావిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై మారణకాండకు దిగింది. విస్తృతమైన సైనిక బలగంతో గాజా స్ట్రిప్లో ఎక్కువ భాగాన్ని శిథిలావస్థకు చేర్చింది. గాజాలోని ఆరోగ్య అధికారుల ప్రకారం గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటిదాకా 45,000 మందికి పైగా మరణించారు. ప్రస్తుత స్మార్ట్ యుగంలో డిజిటల్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. ముఖ్యంగా 2011 నుండి కర్ణాటకలో 1000కి పైగా ఆర్థిక మోసాలు నమోదయ్యాయి. వీటిలో డిపాజిటర్లను వేల కోట్ల రూపాయల మోసగించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా 587 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత మైసూర్ నగరం 79 కేసులతో 2వ స్థానంలో నిలిచింది. తర్వాత కొడగు ప్రాంతంలో 41 డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. 2018లో టీజీఎస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రీమ్స్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విక్రమ్ ఇన్వెస్ట్మెంట్స్తో కూడిన 4 ప్రధాన ఆర్థిక మోసాలతో బెంగళూరు అతలాకుతలమైంది. పోంజీ పథకం అయిన విక్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ 2420 మంది ఇన్వెస్టర్లను మోసం చేసింది. వీరిలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొనే, ఒలింపియన్ సైనా నెహ్వాల్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. 2019 నుండి ఈ కేసులను డిపాజిట్ పథకాల నిషేధం చట్టం కింద దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ముందు వారు కర్ణాటక ఆర్థిక సంస్థలలో డిపాజిటర్ల రక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. బెంగళూరులో 2011-2014 మధ్య ఆర్థిక నేరం కేసుల సంఖ్య తక్కువగా ఉన్న 2015లో అలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ఈ కేసులు 2015-2022 మధ్య గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తర్వాత 2023-2024లో మరింత పెరిగాయి. 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నష్టాలు వచ్చిన 653 కేసులను సిఐడి నిర్వహిస్తుండగా మిగిలిన కేసులను స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంచలనాత్మక కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి పోలీసు ఫిర్యాదులు దాఖలు చేయడం ప్రారంభించారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడంతో ఆర్థిక మోసాలు ప్రారంభమయ్యాయని, తర్వాత అవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలుగా మారాయని సిఐడి పరిశోధకుడు వివరించారు. ఈ సందర్భంగా సిఐడి ఎస్పీ మధుర వీణ మాట్లాడుతూ 2021లో ఆర్థిక మోసాలు పెరగడానికి
కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనమే కారణమని అన్నారు. ఈ కేసులను పరిశీలిస్తే 2021లో వెలుగులోకి వచ్చిన వశిష్ఠ క్రెడిట్ సౌహార్ద సహకారి లిమిటెడ్లో 257 కోట్ల స్కామ్ జరిగినట్లు అంచనా. ఫలితంగా నష్టపోయిన డబ్బును తిరిగి రప్పించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారని సిఐడి అధికారి పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర అందించడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జాతీయ రైతు సంఘాలు నేడు పంజాబ్ బంద్కు పిలుపునిచ్చాయి. అన్నదాతల డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్ వ్యాప్తంగా కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బంద్ చేపట్టాయి. దీంతో యావత్ రాష్ట్రం స్తంభించింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మొహాలీలోని విమానాశ్రయ రోడ్డు, కూరాలి రోడ్ టోల్ ప్లాజా, లల్రు సమీపంలోని అంబాలా ఢిల్లీ హైవే టోల్ ప్లాజా, కరార్, మొరిండా హైవేతో సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు. పంజాబ్ అంతటా ప్రధాన రహదారులు, మార్కెట్లను మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రదేశాలలో రోడ్లను దిగ్బంధించారు. ఫలితంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. అమృత్సర్లో గోల్డెన్ గేట్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనకారులు గుమికూడగా బటిండాలోని రాంపురా పుల్లో ప్రధాన రహదారులను రైతులు బ్లాక్ చేశారు. మరోవంక రైతుల రైలు రోకో ఆందోళన కారణంగా 163 రైళ్లు రద్దు కావడంతో రైల్వే సేవలు దెబ్బతిన్నాయి. మరో 19 రైళ్లు స్వల్పంగా నిలిచిపోయాయి. 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 9 రైళ్లు మార్గమధ్యలో నిలిచిపోయాయి. విమానాలు, వైద్య అవసరాలు, వివాహం లేదా ఉద్యోగ ఇంటర్వ్యూ సంబంధిత ప్రయాణాలను, అత్యవసర సేవలను బంద్ నుండి మినహాయించామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ హామీ ఇచ్చారు. శాంతి భద్రతను కాపాడడానికి పంజాబ్లోని మొహాలీ జిల్లా అంతటా దాదాపు 600 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. సీనియర్ పోలీస్ అధికారులు పరిస్థితి నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవంక రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష 35వ రోజుకు చేరుకుంది. 70 ఏళ్ల దల్లేవాల్ వైద్య చికిత్సను నిరాకరించారు. ప్రభుత్వం రైతుల డిమాండ్లకు అంగీకరించే వరకు తన నిరాహార దీక్షను కొనసాగిస్తారని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు దల్లేవాల్ తన అమరణ నిరాహార దీక్షను విరమించమని ఆ వైద్య సాయానికి ఒప్పించాలని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే కేంద్రం సాయం కోరే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఎంఎస్పీ హామీతో పాటు రైతులు రుణమాఫీ, పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపుదల లేకపోవడం, పోలీసు కేసులను ఉపసంహరించుకోవడం, 2021 లఖింపూర్ కేరీ హింస బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష అవకతవకలపై విద్యార్థులు భారీగా నిరసనకు దిగారు. ఉద్యోగార్థుల ఆందోళన కారణంగా రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ క్యాన్లను ప్రయోగించారు. కాగా విద్యార్థుల నిరసనకారులపై ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ పార్టీ నేతలు, కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు, 700 మంది గుర్తు తెలియని నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జన్ సూరజ్ పార్టీ అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలో పెద్ద ఎత్తున జనాలు సీఎం నివాసం వైపు ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇది హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసులు లౌడ్ స్పీకర్లను పగలగొట్టి విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో ఘర్షణకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు విద్యార్థుల నిరసనకు జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. అయితే నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు అనుమతి లేకున్నా ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. తమ మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రశాంత్ కిషోర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత ఆందోళన పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తుంది. సీఎం లేదా అత్యున్నత స్థాయి అధికారితో చర్చల కోసం 5 సభ్యుల ప్రతినిధి బృందాన్ని కలవడానికి ప్రధాన కార్యదర్శి అంగీకరించారు. కానీ నిరసనకారులు 5గురిని నామినేట్ చేయలేకపోయారని ఆయన అన్నారు. మరోవంక పరీక్షార్థి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం మాతో ఇలా వ్యవహరిస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం మా ఉద్యమానికి మద్దతునివ్వడానికి ఇక్కడికి వస్తున్న వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ ఏడాది 1924 మాదక ద్రవ్యాల కేసులో నమోదు చేసి 4682 మంది నిందితుల్ని అరెస్టు చేసింది. ఈ మేరకు డ్రగ్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు సాధించిన పురోగతిపై రాష్ట్ర డీజీపీ క్రైమ్ రిపోర్టు విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో 142 కోట్లకు పైగా విలువ చేసే 20 టన్నుల గంజాయిని సీజ్ చేశారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేశామని ఆయన తెలిపారు. తెలంగాణను జీరో డ్రగ్స్ స్టేట్గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మ్యానిపులేటర్లు చట్టం 1976 కింద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కేసులు నమోదు చేసింది. తద్వారా 55.8 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసింది. మరో 122 కేసులు పురోగతిలో ఉన్నాయి. మాదక ద్రవ్యాల కేసుల ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, దీనిని బహిరంగ వేలానికి ఉంచి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఎన్డీపీఎస్ కేసులలో శిక్ష రేటు దాదాపు రెట్టింపు అయ్యింది.
102 మందికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పర్యవేక్షించడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులతో కూడిన 19 అదనపు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది. 19 బృందాలలో 2 మౌత్ స్వాబ్ డ్రగ్ పరీక్ష నిర్వహిస్తుండగా మిగిలిన వాటికి యూరిన్ కిట్ అమర్చనున్నారు. ఈ కిట్ కొకైన్, గంజాయి సహా 6 రకాల మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది. ఇది సమగ్ర స్క్రీనింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఈ బృందాలు నూతన సంవత్సర కార్యక్రమాల సందర్భంగా పబ్బులు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లను సందర్శిస్తాయి. కార్లు, పార్కింగ్ స్థలాలు, ఎస్కలేటర్లు, ఇతర ప్రదేశాలలో దాగి ఉన్న మాదక ద్రవ్యాలను గుర్తించడానికి స్విప్లర్ డాగులు సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈసారి హైదరాబాద్ ఎగ్జిబిషన్ జనవరి 1కి బదులుగా జనవరి 3న ప్రారంభమవుతుంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించడంతో ఈ మార్పు అనివార్యమైంది. 45 రోజుల పాటు జరిగే నుమాయిష్ను సజావుగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి ధృవీకరించారు. ఎగ్జిబిషన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు తమ వస్తువులను ప్రదర్శిస్తారు. కాగా ఎగ్జిబిషన్ సందర్భంగా సందర్శకుల భద్రతా దృష్ట్యా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది, ఆన్ సైట్ పోలీస్ స్టేషన్, అగ్నిమాపక భద్రతా ప్రోటోకాల్లు వంటి సమగ్ర రక్షణ చర్యలను అమలు చేస్తుంది. మరో వంక ఈ ఏడాది నుమాయిష్ టికెట్ ధర 40 నుండి 50కి పెరుగుతుందని, గతంతో పోలిస్తే 10 పెంచుతున్నామని సొసైటీ కార్యదర్శి వెల్లడించారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో జరిగే ఎగ్జిబిషన్లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక రోజులు కూడా ఉంటాయి. జనవరి 9న లేడీస్ డే నిర్వహించనున్నారు. జనవరి 31న చిల్డ్రన్ స్పెషల్ డేగా పరిగణిస్తారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మొదట్లో కేవలం 50 స్టాళ్లతో ప్రారంభమై నేడు దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా మారింది. వాణిజ్యం, వ్యాపారం, వినోదం, విశ్రాంతితో పాటు షాపింగ్ అనుభూతిని అందించే ఈ ప్రదర్శన ధరల పెరుగుదల ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. కాగా హైదరాబాద్లో నుమాయిష్ 2023 సందర్భంగా ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్తో సహా 4 భాషలతో కూడిన ఒక మొబైల్ యాప్ను రూపొందించారు. ప్రజలు యాపిల్, ఆండ్రాయిడ్ స్టోర్ల నుండి నుమాయిష్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సులభంగా షాపింగ్ చేయొచ్చు. వినోద ప్రాంతాలను ఈజీగా యాక్సెస్ చేసేందుకు హైదరాబాద్లోని వివిధ కార్యక్రమాల గురించి తాజాగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ యాప్ సందర్శకులను నావిగేషన్ను సులభతరం చేయడంతో పాటు తప్పిపోయిన పిల్లలను ట్రాక్ చేయడంలో కూడా ఈ యాప్ సహాయపడుతుంది. ఈ ఏడాది తెలంగాణ వార్షిక క్రైమ్ రేట్ నివేదికను రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో సైబర్ నేరాలు 43% పెరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ బాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం 25,000కు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయని, ఇది 2023లో కన్నా ఎక్కువగా ఉందని డీజీపీ అన్నారు. ఈ మేరకు బాధితులు నష్టపోయిన దాదాపు 180 కోట్లు వారికి తిరిగి చెల్లించామని, మరో 247 కోట్లు స్తంభింపజేశామని డీజీపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవంక రాష్ట్రంలో అత్యాచార కేసులు కూడా పెరుగుతున్నాయని డీజీపీ అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 2,950 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో చాలా వరకు నిందితులు బాధితులకు తెలిసిన వారే కావడం గమనార్హం. మొత్తంగా టీనేజర్ల సంబంధాలు ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయని డీజీపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు స్థితి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోలీసులు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారని డీజీపీ అన్నారు. కేసు సిబిఐ వద్ద ఉంది. అంతర్జాతీయ ప్రక్రియకు సమయం పడుతుంది. సిబిఐతో కలిసి పనిచేసినందున చాలా సందర్భాలలో దీనికి సంవత్సరాలు పట్టవచ్చని నాకు తెలుసు. అంతర్జాతీయ ప్రక్రియ సులభం కాదు, ఎందుకంటే అనేక మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయని డీజీపీ అన్నారు. ఇంటర్పోల్ అనేక ఎస్ఓపీలను అనుసరిస్తుందని, వారు కేసును మూల్యాంకనం చేస్తారని ఆయన అన్నారు. దీనికి కొంత సమయం పడుతుంది అని డీజీపీ స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్ కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుతో సహా 2 నిందితులపైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని హైదరాబాద్ పోలీసులు సిబిఐని సంప్రదించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 50 మంది సాక్షుల వాంగ్మూలాల రికార్డింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్బీఐ చీఫ్ మరొక నిందితుడు పరారులో ఉన్నారని, వారు అమెరికాలో ఉన్నారని భావిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఓ డీఎస్పీ, 2 అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, మాజీ డీసీపీతో సహా 4 అధికారులను మార్చి 13 నుండి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ పాలనలో వారిపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 48 केसेस में 102 एक्यूज को सजा मिली है वेरियस कोर्ट्स में. उसके अलावा हमने ओपीएम केसेस में भी कुछ राजस्थान से कुछ केसेस बुक करे हैं, जिसमें 34 केसेस बुक हुए हैं और 73 लोगों को पकड़ा है. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి.